జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో విశేష పూజలు. ఆలయ ప్రాంగణంలో 200 మందికి అన్నదానం. మధురవాడ చంద్రపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం చవితి శుక్రవారం సందర్భంగా ఉదయం అమ్మవారికి నిత్యార్చనలతో ప్రారంభమై కుంకుమార్చన, పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, హరిచరణ్ తదితరులు నిర్వహించి కర్పూర హారతి, నీరాజన, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం వేళలో అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలు, పుష్పార్చనలు మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో దీపారాధన, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ సిటీ వాస్తవ్యులు సుభాష్ మరియు చంద్రపాలెం వాస్తవ్యులు పోతిన రాంబాబు గారి కుమారులు వెంకట రమేష్, రవి సహాయ సహకారాలతో పులిహోర ప్రసాదం ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 100 మందికి భక్తులకు అన్నదానం చేయాలని ఆలయ కమిటీ చంద్రపాలెం పెద్దలు నిర్ణయం మేరకు మొదటి శుక్రవారం ఈ రోజు పిఎంపాలెం వాస్తవ్యులు శ్రీ బోర్వెల్ అధినేత బి ధనుంజయం, సంధ్యారాణి కుటుంబ సభ్యుల సహాయంతో ఆలయంలో 200 మందికి అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా దాతలు, భక్తులు సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం చేయాలని సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతలు బి ధనుంజయం, సంధ్యారాణి, శ్రీ దుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్, చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల మధుపాత్రుడు, పిల్ల శ్రీనివాసరావు, పీస కేశవ రామారావు, పిల్ల సత్యనారాయణ, పిల్ల సత్యనారాయణ, జగుపిల్లి నాని, శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు, ఉపాధ్యక్షులు పివి జపారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, సభ్యులు పిల్ల వెంకటరమణ, పోతిన పైడిరాజు, పొట్నూరు హరికృష్ణ, భోగవిల్లి రాము, మరిపిల్లి ఆనంద్, గూడెల రాజు, బంక వాసు, కేసనకుర్తి అప్పారావు. ముఖ్య సభ్యులు పిల్ల పోతరాజు, జగపిల్లి అప్పారావు, పిల్ల వెంకటరమణ, పిల్ల అప్పన్న, సుందర శ్రీను, పొట్నూరి వాసు, వాండ్రాసి అప్పారావు, పిల్ల రాజు, దుక్క అప్పారావు, పిల్ల తమ్మున్నాయుడు, పోతిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. చంద్రంపాలెం దుర్గాలమ్మ జాతరగట్టు. ఈ యొక్క అమ్మవారి సన్నిధిలోని ప్రతి శుక్రవారం నిరాటంకంగా, నిర్విరామంగా అమ్మవారి యొక్క సన్నిధానంలోని అన్నదాన సేవా కార్యక్రమం ప్రారంభమైందండి. ఈ అన్నదాన మహత్యం ఏంటంటే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్నా అని శాస్త్రవాక్కు. ఏ మనిషి అయినా సరే పురోగతి సంపాదించాలన్నా, ఏ మనిషి అయినా విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని సంపాదించాలన్నా ప్రప్రమదంగా శరీరానికి శక్తి అవసరం. అలాంటి శరీరానికి శక్తినిచ్చే అన్నాన్ని దానం చేయడం మహా అద్భుతమైన విషయం. అది అన్ని దానాల్లో అత్యంత శ్రేష్టమైనది, పవిత్రమైనది. అలాంటి అన్నదానాన్ని ఈరోజు ఈ యొక్క అమ్మవారి సన్నిధిలోని మన ధనుంజయ్ గారు, జలదాత, అన్నదాత అయినటువంటి ధనుంజయ్ గారు ప్రారంభం చేశారండి. అలాగే ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు వంతుల వారీగా ప్రతి వారం అన్నదానం ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. భక్తులు 50 మంది దీనిని గమనించి ప్రతి వారం వచ్చి అమ్మవారి యొక్క అన్నదానాన్ని స్వీకరించి, అన్న ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా మా ప్రార్థన. నమస్కారం. చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ శుక్రవారం సందర్భంగా శ్రీ బోర్వెల్స్ అధినేత మధురవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి ధనుంజయ్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని వారికి మా ఆలయ కమిటీ తరఫు నుంచి, గ్రామ పెద్దల తరఫు నుంచి ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
థ్యాంక్ యూ.